హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు ఓ రావు గారి రాచమండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే నేను చెప్పేస్తాను. మరి మీరు నా మీద జాలి దయ చూపించడం లేదు. మరి వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం లేదు. మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోవడం లేదు. మరి మీరు ఆ పనిలో ఉంటే నాకు కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదటండి. మరి మీరు ఆ పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహోహో, మొండమోపుకి ముచ్చట ఎక్కువైతే గుండు గీయించుకుని వచ్చి పంతులు గారిని అడిగిందట ముహూర్తం ఎప్పుడు అని. అట్ట ఉంది మన బందర్ పిచ్చి నాని వ్యవహారం. మరి జగన్ రెడ్డి హయాంలో పోలీసులను ప్రైవేట్ సెక్యూరిటీలో వాడుకున్న విషయం పేరుని నాని మర్చిపోయావా? 5 ఏళ్ళు మీ బాసు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పోలీసులు దిక్కు దివాణం లేకుండా టీఏలు ఆపేసి ముప్పు తిప్పులు పెట్టింది మర్చిపోయావా? ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. మన రాచమండ్లో గెస్ట్ నోరు తెరిస్తే చాలు మాస్ ర్యాగింగ్ అంటూ వంకర్ బిల్డప్లు ఇచ్చే వైసీపీ మరో లీడరు డైలీ ప్యాసింజర్ పేరు నాని. సరే నాని, నీ నోటి తోల మొదలెట్టబోయ్. ఇక మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. 2014లో పార్టీ పెట్టిన కాడి నుంచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదాకా, అంటే 2024 జూన్ 12వ తారీఖు దాకా అసలు ఆయన యమగా అసలు మామూలుగా కాడు, ఫుల్లుగా వాడేశాడు. అదేదో దూకుడు ఏదో సినిమాలో ఉంది, మహేష్ బాబు బ్రహ్మానందం ఫుల్లుగా వాడేస్తాడు. మామూలు కానిస్టేబుల్స్ ఫుల్లుగా వాడేశాడు. మాట్లాడితే నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పేవాడు పవన్ కళ్యాణ్ గారు. కానిస్టేబుల్ కొడుకుని ఏమండి, కానిస్టేబుల్ గారు కొడుకు గారు మీరు ఉప ముఖ్యమంత్రి అయిపోయారు, ఉపమా మంత్రి గారు లాగా. ఈ పోలీసులు మీరు కానిస్టేబుల్ కొడుకే గాని మీ నాన్నతోటి కానిస్టేబుల్స్ కి లీవ్ ఎన్కాష్మెంట్, సరెండర్ లీవ్లు గాని లేదా టీఏలు గాని, ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ కష్టాలు కానీ మీ నాన్నతోటోళ్లే కదా ఈ కానిస్టేబుల్స్. మీరు కానిస్టేబుల్ కొడుకు కదా, వినరా? మీకు ఎన్ని కాగితాలు ఇచ్చారు? మీకు ఎన్ని కాగితాలు ఇచ్చారు కానిస్టేబుల్ కొడుకు గారు? మీకు ఆ మహజర్లు, ఆ విజ్ఞాపనలు చూడరా మీరు? మీ మనసుకి వెళ్ళదా? చెప్తారుగా పెద్ద గుండు ఉందని చెప్పని. గుండుందా ఏముంది? వాడుకోవడానికి మాత్రం ఫుల్గా నేను కానిస్టేబుల్ కొడుకునని వాడేసుకుంటారు. ఏంది దూకుడులో బ్రహ్మానందాన్ని వాడుకున్నట్టు వాడుకున్నారా పోలీసుల్ని? నిజమా? పవన్ కళ్యాణ్ నాన్నగారు ఒకప్పుడు కానిస్టేబుల్ అయితే ఇప్పుడు ఏం చేయమంటావు పేరుని? ఒకప్పుడు మీ నాయన ఇంట్లో చెప్పా పెట్టకుండా ఓ నరసమ్మను పెళ్లి చేసుకున్నాడు. అలాగే మరి నువ్వెందుకు చేయలేదని ఎవరైనా అడిగితే ఏం చెబుతావు? ఊరికే తొడలు కొట్టుకు ప్యాంటు సిరిపోగలదు. హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, పెద్దలు అనితమ్మ గారు. ఆవిడ హోమ్ తప్పితే అన్నిటి గురించి ఆవిడే మాట్లాడుతుంది. హోమ్ తప్పితే హోంలో మాత్రం ఏమీ పట్టించుకోదు. అఘాయిత్యాలు పట్టించుకోదు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ పట్టించుకోదు, మర్డర్ల గురించి పట్టించుకోదు, రేపుల గురించి పట్టించుకోదు, పోలీసులు చచ్చిపోయినా పట్టించుకోదు, పోలీసులు తన్నినా పట్టించుకోదు, పోలీసులు తెలుగుదేశం గుండాలు కుమ్మినా పట్టించుకోదు, ఈ పోలీసులు బాధలు పట్టించుకోదు, పోలీసులకి సరెండర్ లీవ్లు, టీఏలు, ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్లు. జగన్ మీదకి మాత్రం 3వ కాలు మీదకి వచ్చేస్తుంది ఆవిడ. జగన్ని తిట్టాలి. ఎవడున్నాడు రా మీ మంత్రుల్లో? జగన్ చంద్రబాబు లేస్తాడు, లేదా లోకేష్ ఎవడున్నాడు రా మనవాడు అందుబాటులో, జగన్ తిట్టాలి. నేనున్నాను సార్ అని విశాఖపట్నం నుంచి పరిగెత్తుకొచ్చేస్తుంది ఆవిడ. ఏంటి నిజమా? నీకు అనితమ్మ లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టకుండా జగన్ తిట్టడానికే వస్తుందా? ఆమె హోమ్ మినిస్టర్, వేరే పనులేం లేవనుకున్నావా తుర్రిపళ్ళ నాని? ఆమె విశాఖపట్నం నుంచి అమరావతి దాకా పడుతున్న కష్టం కనపడలేదు కానీ జగన్ రెడ్డి మీదకి 3వ కాలు మీద లేచి వస్తుందంటావు. మరి నువ్వు బందర్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ దాకా పొర్లు దండాలు ఎట్టుకుంటూ వచ్చింది దేనికి తొర్రి రాజా? పవన్ని, బాబుని, లోకేష్ని తిట్టడానికి కాదా? మీ బాస్ కి మీకు రోజుకు ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్కి వెళ్ళిపోతుందో నీ మాటల్లో అర్థమైతే ఉంది. యాదా నాయకుడు తదా కింద భజన పరులు. సర్లే అంతేనా, ఇంకేమైనా చెబుతావా? హోమ్ మినిస్టర్ గారు మాత్రం చాలా సులువుగా క్రిస్టియన్ నుంచి హిందూగా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆవిడ మాత్రం ఎంత సులువుగా అంటే అంత సులువుగా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఈ శాఖలో మాత్రం ఈ జీవో మాత్రం ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ మాత్రం ట్రాన్స్ఫర్ అవ్వరు ఏఆర్కి. అరే మీ కింద అనితమ్మ గారు వెట్టి చాకరీ చేస్తున్నారండి వాళ్ళు. ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ నీ శాఖలో, నీ మంత్రిత్వం కింద, నీ కింద వెట్టి చాకరీ చేస్తున్నారు. కనపడదా? కనీసం వాళ్ళ అర్జీలు వినపడవా? నీ తాసారావుల బొడ్డు నాని ఎక్కడే నీ కుళ్ళి బుద్ధి బయటపడింది. ఒక మహిళా మంత్రి గారి వ్యక్తిగత విషయాల మీద పడి ఎడుతున్నావు అంటే నీ సంస్కారం ఏంటో తెలిసిపోతా ఉంది. కులమతాల గురించి నీచంగా మాట్లాడడం నీకే చెల్లింది. నీ హయాంలో పోలీసులకు 1వ తారీఖున జీతాలు ఇవ్వడం ఎప్పుడైనా జరిగిందా? అప్పుడు కనపడలేదా? ఈనపడలేదా? నువ్వు మళ్ళీ ఏటి సాగరి గురించి లెక్చర్లు ఇస్తా ఉంటే నాకు నవ్వు వస్తా ఉంది క్యారీ బ్యాగులు నాని.
పవన్ కళ్యాణ్ గారు, కానిస్టేబుల్ కొడుకు గారు, మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏపీ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ కి శనివారం ఆదివారం సెలవిస్తా అన్నారు కదా, ఎవరా? రెండేళ్లు నిండినాయండి మీరు గెలిచి. ఎలక్షన్ హామీ 2 ఏళ్లు నిండి అయినా ఎవరు మీరు ఇస్తామన్నారు కదా, సెలవు సంగతి దేవుడు ఎరుగు. కనీసం పెళ్ళాం పిల్లలతో వీడియో కాల్ కూడా టైం ఇవ్వట్లేదంట. మీరు పెళ్ళాం పిల్లలతో మాట్లాడుకుంటా వీడియో కాల్ కూడా సంధి ఇవ్వట్లేదు. ఏపీఎస్పీ పోలీసు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి బాధలన్నీ? ఎక్కడ చెప్పుకోవాలి? వాళ్ళకి న్యాయం ఎక్కడ కోరాలి? ఎక్కడ ఎవరి దగ్గరికి కోరాలి? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అర్జీ ఇచ్చినప్పుడు ఆయన అంటాడంట, ఏమంటాడంటే, లేదమ్మా ఇప్పుడు ఆ శాఖ మన దగ్గర లేదు, మన శాఖ కాదు కదా, ఆ శాఖ మన దగ్గరికి వచ్చినప్పుడు రమ్మంటే. ఇది మామూలుగా ఈ శాఖ ఇప్పుడు రావాలి, ఈ టర్మ్ కాదు, ఇంకో 15 ఏళ్లలో ఆ శాఖ మీకు వస్తుందా? రాదు కదా. 29లో జగన్ కదా వచ్చేది, ఇక మీకెక్కడ ఉందా శాఖ? అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తిరి 2029లో జగన్ సీఎం అవుతాడా? ఇలా కదూ వైనాట్ 175 అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో బొక్కబోర్లా పడ్డారు. జగన్ మళ్ళీ గెలవాలంటే నువ్వు కేకలు పెడితేనో ఆ అంబూతురు అంకిలేస్తేనో, అబ్బా రోజా ఏకిలి శాస్త్రాలు చేస్తేనో రాదు. పేరుని ఇదిగో జనంలో నమ్మకం కలగాలి, మళ్ళీ సైకోపాలను వస్తే తట్టుకోలేమని జనంలో క్లారిటీ ఉంది. కాబట్టి ఎంత గట్టిగా పగటికల్లకంటున్నావయ్యా పిచ్చినాని? ఎన్నికల్లో 11 సీట్లతో పాతాళ లోకానికి పడిపోయినా ఇంకా ఆ పాత కలల లోకంలోనే బతుకుతున్నారంటే మిమ్మల్ని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలేమో జనం అనుకుంటున్నారు, నేను కాదు. కానిస్టేబుల్ వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి టైం లేదంటూ నీ దగ్గరకు వచ్చి మొరబెట్టుకున్నారా? ఇప్పుడు నువ్వు వేడిసే ఏడుపు చూస్తుంటే కసాయుడు కరుణామయిలా మారినట్టుంది. పేరుని నిన్ను డొక్కలో దాన్ని డిక్కీలో దొంగబెట్టే రోజు ఇదిగో ఎట్టాగే వాగు దగ్గరలోనే ఉంది. ఎవడు ఇది మెంటల్ హాస్పిటల్? ఈ మంత్రివర్గం ఏంటి అర్థం కాదు. ఎవడి శాఖ ఆడు చూడటం ఎంతసేపు పక్కోడి శాఖ చూస్తూ ఉంటారు. ఎవడి కాడు నిజంగా ఎంత దుర్భరంగా ఉంటదంటే, కానిస్టేబుల్ కొడుకు గారు కాస్త మనసు పెట్టండి. ఆర్డర్లీ వ్యవస్థ ఎంత నీచమైంది, అది నీచమైందా కాదు? ఆర్డర్లీ వ్యవస్థ ఈ కానిస్టేబుల్స్ లా అండ్ ఆర్డర్లో కానీ, ఏఆర్లో కానీ, ఏపీఎస్పీలో కానీ, ఇందులో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అందరూ ఎవరు అనుకుంటున్నారు? ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్, బీఈడి, ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు. ఆర్డినరీ డిగ్రీ బిఏ బీకాం చదువుకున్న వాళ్ళు ఇంత చదువులు చదివి ఆర్డర్లీ వ్యవస్థ కింద పనిచేయటం అంటే ఇళ్లలో వంట చేయటం, ఇళ్లు తొడవటం, బట్టలు ఉతకటం, కార్లు కడగటం, కారు తోలటం, మొక్కలకు నీళ్లు పోయటం, మొక్కలు కత్తిరించటం, ఇంట్లో సిమెంట్ పని చేయటం, తాపీ పని చేయటం, ఇళ్లు కట్టడం, బాత్రూములు కడటం. మెంటల్ హాస్పిటల్. అసలు మీ 5 ఏళ్ల క్యాబినెట్ లో ఏ మంత్రి ఏ శాఖ చూశాడో, ఎవరిని డొక్కలు దించారో, ఎవరు ఎక్కడ బూతులు తిట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసులే. పేరుని అయినా సకల శాఖ మంత్రిగా సజ్జలు ఉన్నప్పుడు నీ నోరు లేవలేదేం? అయినా మీది తొగ్లకు పాలన అని జనమే డిసైడ్ చేసి ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టారు. మీ పార్టీ డ్రైవింగ్ నచ్చకే కదా జనం మిమ్మల్ని శాశ్వతంగా డిపోలో పడేశారు. మర్చిపోయేవా తొర్రి రాజా? రాజశేఖర రెడ్డి గారు ఉండగా 17/9/2009 దీని ప్రకారం ఆర్డర్లీ వ్యవస్థ రద్దు చేస్తూ ఇచ్చినటువంటి జీవో ఇది. ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేస్తూ ఇచ్చినటువంటి జీవో, పోలీస్ వ్యవస్థలో ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేస్తూ ఇచ్చినటువంటి జీవో. ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయాలి, తక్షణం ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేయాలి. అలాగే జీవో 329ని అమలు చేయించాలి. 10 సంవత్సరాలు నిండిన ప్రతి ఏపీఎస్పీ కానిస్టేబుల్ని కూడా ఏఆర్ కానిస్టేబుల్ కింద ట్రాన్స్ఫర్ చేయించాలి. పోలీసులకు ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్ని అలాగే టీఏలు తక్షణం చెల్లించాలని చెప్పని, అలాగే ఏపీఎస్పీ వారికి శనివారం ఆదివారం సెలవు ఇవ్వాలని. ఓహో, వైఎస్ఆర్ నాటి జీవో గురించి చాలా బాగా చదివావులే కాని పేరుని. మరి అదే వైఎస్ఆర్ కొడుకు జగన్ రెడ్డి, అదే మీ బాసు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్డినరీ వ్యవస్థను ఎందుకు రద్దు చేయలేదో ఆ ఒక్క ముక్క కూడా చెప్పి ఆడవాలి కదా నువ్వు. అప్పుడు నోట్లో బెల్లంగడ్డ ఎట్టుకుని కూర్చుని ఉన్నావా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేయలేదని గొంతు చేయించుకుంటే అలా? తన తప్పులు, తన తండ్రి తప్పులు, పక్కోడి తప్పులు, పరమాత్మ తప్పులు అన్నట్టుంది నీ వారుస. ఎప్పటికైనా నీ అబద్ధాలకు స్వస్తి చెప్పి బందర్ లడ్డు నోట్లో ఎట్టుకుని ఇంట్లో ఊకో. పేరుని అర్జెంటుగా వెళ్ళి ఆ కాస్త ఆ పని మీద ఉండు. వెళ్ళు పో.